గెలిచినా ఓడినా మీ వెంటే ఉంటాను అని చెప్పేవాడిని. ఇప్పుడు గెలుస్తున్నాం, గెలిచే తీరుతున్నాం, మీ వెన్నంటే ఉంటాం. కష్టాలు అయిపోయినాయి, ఇప్పుడు ఛాలెంజ్లే ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా చేయాలి, దాని మీదే ఛాలెంజ్. జగన్ పోతున్నాడు, వైసీపీ పోతుంది, పొత్తు గెలుస్తుంది. ఏ రౌడీ మూకలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మూకలకి జనసేన అనే శక్తి చూపిస్తాం. ఇది మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మాధ్యమాల ద్వారా బయటికి తీసుకెళ్ళండి. ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల్ని పొత్తుకేసేలా మీరు మాట్లాడండి, కన్విన్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి. మనందరి బాధ్యత ఇది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. మీ బాధ్యత మీరు, మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దాం. సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్. అది కత్తిని తీసుకెళ్లి జగన్ చేతిలో పెడితే బాబాయ్ని చంపేస్తాడు. సజ్జల్ గారా? నాకు తెలియదు. నాకు చాలా కాంప్లెక్స్డ్ తీరుస్తున్నాయి, నాకు తెలియదు. అది బాబాయ్ గారు చనిపోయారు. అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తిలాంటి. దాంతో కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు, బతకచ్చు, ఎదుటి మనుషులు పొడి చేయొచ్చు, కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా సచ్ టూల్. నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా వాడతాను, అవసరమైన మేరకే వాడతాను. ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను. నేను లైక్స్ కోసం, డిస్లైక్స్ కోసం నేను చూడను. కాకపోతే సోషల్ మీడియా ఇస్ ద గ్రేటెస్ట్ టూల్. ఒక తెల్ల పేపర్ ఇస్తే దాని మీద ఒక కవి రాస్తే, శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి. జగన్కి ఇస్తే బూతులు వస్తాయి. సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్. మీరు విదేశాల్లో కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. సోషల్ మీడియా హస్ బికమ్ అ మెనేస్ ఇన్ ఏ వే. చచ్చిపోతున్నారు చాలామంది, నలిగిపోతున్నారు. అది ఈ పొలిటికల్ రైవల్స్కి అది వెపన్ అయిపోతుంది. మన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ప్రత్యర్థులను తిట్టేటప్పుడు కూడా ఒకవేళ మీరు భాషని తట్టుకోలేనంతగా తిడితే మటుకు ఇందుకు తిడుతున్నామని వాళ్ళకి పోస్ట్ చేయండి, తప్పక తిడుతున్నామని. అంతేగాని మీరు ఎదురుపడిపోయి చిన్నపాటి కామెంట్ నేను తిట్టినా కానీ కొంచెం భరించండి. పాలన మహా అయితే ఏం జరుగుద్ది? మీరు ఒకటి ఆలోచించండి, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే కుడి కన్ను మీద కానీ ముక్కు మీద కానీ పడుతుంది. అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి. జనసేన ఏదని కాదు, మనం సోషల్ మీడియాని బీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే సోషల్ మీడియాలో భవిష్యత్తులో ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ వస్తుంది, డేటా సెక్యూరిటీ బిల్, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని మనం క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో పాపం ఎవరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కూర్చోబెట్టి చేసే ఆ స్థాయిలో ఉన్నాయి. ఎవరో ముఖానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ ఎ మెనేస్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఎందుకంటే అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మావాడు చేసినట్టు, మనమే పబ్లిసిటీ చేస్తున్నాం. మీరు చేయకండి, నిర్ధారించుకోండి. అలాగే మన మీదే కాదు, ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవమా కాదా నిర్ధారించుకోండి. ఎందుకంటే మనం దాన్ని భరించద్దు. దాన్ని